నమస్తే ఫ్రెండ్స్, చిన్న మాట చెప్పదలుచుకుంటున్నా. చిన్న ఇన్ఫర్మేషన్. మీరు కూడా చూసే ఉంటారు, చూస్తూనే ఉన్నాను. నాకు తెలిసి 2 నెలల పాప ఇన్సిడెంట్ తెలిసి ఉంటుంది మీకు. ఏం జరిగిందంటే, కులం అనే పిచ్చి మీద ఇంకా ఊహతలాడుతూ అదే పిచ్చి మీద అదే కులం మతం భేదాలతో ఇట్లనే ఇండోర్ ఉంటారు. కులం తక్కువ కులం అని గుళ్ళోకి రానియకుండా, గుళ్ళోకి పోతే చిన్నపిల్లని కూడా చూడకుండా పీక మీద కాలేసి చంపి. మన దేశం ఎలాంటిది, చిన్నపిల్లల్ని దేవుళ్ళలాగా ఊపుతారు. అట్లాంటి చిన్నపిల్లల్ని పీక మీద కాలేసి మరి చంపుడు అంటే అది చాలా బాధాకరమైన విషయం. చాలా అంటే చాలా. ఇంకోటి ఏంటంటే, కులం అనే ప్రస్తావన అసలు ఎందుకు, దేనికి? దేవుడు అదే అన్నాడు కదా, కులం ఈ కులానికే దేవుడా? నాకు అర్థం కాదు. హిందూ అనేటోడు ఈ కులానికే దేవుడా? ఈ కులానికే, ఈ పెద్ద కులానికే దేవుడా? తక్కువ కులానికి దేవుడు కాదు. దేవుడు అనేటోడు ఒక జాతికే పరిమితమా, ఒక కులానికే పరిమితమా, లేకపోతే మనుషులందరికీ పరిమితమా? ఒకసారి ఆలోచించండి. ఈ కులం ప్రస్తావన తెచ్చేది ఏ గ్రంథాలు? నాకు అర్థం కాదు. ఏ గ్రంథాలు, ఏ మతం, ఏంది? నేను పర్టికులర్గా ఇదని చెప్పట్లేదు. ఒకసారి ఆలోచించండి, థింక్ చేయండి. ఒకసారి ఆ పాప చూడండి, వాళ్ళ తల్లి గోస చూడండి. తల్లి పేగి ఎంత కొట్టుకోవాలి, ఎంత బాధపడాలి. 2 నెలల పాపని చూడకుండా ఘోరాతి ఘోరంగా ఆలోచించండి. మనం ఏ సంస్థలో ఉన్నాం, ఏం నేర్చుకుంటున్నాం, ఏం గమనిస్తున్నాం, మన బతుకులు ఏం నేర్చుకుంటాను అసలు. చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని, ఎందుకంటే చాలా బాగుంది. నేను ఇన్ని రోజులు బట్టి డ్యూటీకి పోతున్నా పట్టించుకోవట్లేదు. నేను మామూలుగా ఈరోజు ఇంటికనే ఉన్నా. సో ఓపెన్ చేస్తే అది యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చిన్న పాప ఏం చేసింది అసలు నాకు అర్థం కాదు. చిన్న పాప ఏం చేసింది? ఆ కులం అనేది తెలుసా, దేవుడు అని తెలుసా, దేవత ఎవరని తెలుసు? హిందూ ముసుగులో ఉన్న దొంగన ఒకటే చెప్తాను. ఇప్పుడు చచ్చిపోయింది ఒక హిందువే. కులం అనే ముసుగులో, కులం అనే దాని మీద బతుకుతున్న నా కొడుకులకి ఒక హిందువే చనిపోయింది. హిందూ ఏం చేస్తారు, ఏం జడ్జిమెంట్ ఇస్తారు, ఏం న్యాయ పోరాటం చేస్తారు? ఒకసారి ఆలోచించి డిసిజన్ తీసుకోండి. ఒకటండి, మన బాబుగులు గురికే సంస్థ కావాలి మనకి. దానిలో ఎన్నో ఏమో కొంచెం ఆలోచించండి. ఏం నేర్చుకుంటున్నాము, ఏం పగలు తీస్తున్నాం అనేది ఆలోచించండి. ఓకేనా? బాయ్.